కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్య ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యత రహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్య ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యత రహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులకు బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ సంతోష్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదంటూ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ గత బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు చేశారు. కాబట్టి దానిపై వెంటనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి, క్షమాపణలు చెప్పని పక్షంలో లీగల్ నోటీసులు పంపిస్తామంటూ కూడా కేటీఆర్ రియాక్ట్ అయిన పరిస్థితి మనకు కనపడింది. ఆ తర్వాత బండి సంజయ్ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, లీగల్ నోటీసులు పంపిస్తామంటే భయపడమంటూ కూడా బండి సంజయ్ ఎక్స్ ద్వారా కేటీఆర్ కు రిప్లై ఇచ్చిన పరిస్థితి మనకు కనపడింది. అందులో భాగంగానే ఈ రోజు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయవాదుల ద్వారా బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యత రాహిత్యంగా ఒక ప్రజాప్రతినిధిపై అసత్యపూరిత ఆరోపణలు బండి సంజయ్ చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి అంటూ లీగల్ నోటీసులు పంపించారు. ఒకవేళ లీగల్ నోటీస్ తో పాటు చట్టంలో అందుబాటులో ఉన్నటువంటి క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యత అవుతారంటూ కూడా ఈ లీగల్ నోటీసుల్లో స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి బండి సంజయ్ కేటీఆర్ టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే గతంలో అనేక సందర్భాల్లో కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా రాజకీయం నడిచింది. మరోసారి సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా బండి సంజయ్ చేసిన కామెంట్స్ తో కేటీఆర్ వెంటనే స్పందించి లీగల్ నోటీసులు పంపిస్తామంటూ బండి సంజయ్ కి తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు బండి సంజయ్ కు కేటీఆర్ న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసుల్లో ప్రధానంగా బండి సంజయ్ తనపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిట్ అధికారులు ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా బండి సంజయ్ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ బండి సంజయ్ క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్ చర్యలకు కూడా అర్హులవుతారంటూ ఆ నోటీసుల్లో కేటీఆర్ తరపు న్యాయవాదులు స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తానికైతే బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడం ఇది రెండోసారిగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.